చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మీరు ఈ ఇన్నాళ్ళ తర్వాత కూడా ఈ గ్లామర్ని, ఈ బ్యూటీని, న్యాచురల్ బ్యూటీ అది కూడా అదేదో మేకప్లు చేసుకుని అలా కాకుండా బట్ యూ లుక్ వెరీ న్యాచురల్లీ బ్యూటిఫుల్ అండి. హౌ కమ్ అసలు ఇది మెయింటైన్ చేయడానికి అంటే మన వాళ్ళు జనరల్ రొటీన్ క్వశ్చన్ ఉంటుంది కదా, మీ గ్లామర్ రహస్యం ఏంటండి అని. అలా అని కాదు కానీ బట్ ఇన్ జనరల్గా అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్, నార్మల్ లైఫ్లో? నేను సాధనలు చేస్తాను అవన్నీ చెప్పను, కానీ బేసిక్లీ ఇట్స్ జీన్స్. కొంతమందికి అలా ఉంటారు, బాగా కనిపిస్తారు. మా ఫ్యామిలీలో మా మదరు, మా నాన్నగారు పోయాక సడన్గా ఆఫ్టర్ సమ్ టైమ్ సడన్గా ఆమె ఎందుకు పెద్దగా పట్టించుకోలేదేమో, బట్ షీఈ్ అ బ్యూటిఫుల్ ఉమెన్ ఆ మామ్. ఓ కానీ ఆమె అలా, కానీ అందరూ చాలా వరకు మొన్న దాకా కూడా ఆర్ బార్ సరస్వతి గారు తెలుసు కదా, సింగర్. అవును. ఆమె షీఈ్ ఆల్మోస్ట్ 92-93 ఇయర్స్. అవును. మొన్న ఎప్పుడో కలవడానికి వెళ్ళాను. షీఈ్ ఆల్సో రిలేటెడ్ టు అస్. ఓకే. ఆమెకి ఆంటీకి ఇప్పుడు అందరినీ ఆంటీ అంటాం మేము, అమ్మమ్మ 90. సో ఐ థింక్ 92 or 93, 94 తెలియదు నాకు. మోర్ దెన్ 90, 90+. అయినా ఫేస్ ఇప్పుడు అంత బాగుంది, ప్లెజెంట్గా ఉంటారు, ప్లెజెంట్గా. ఆమెకి ఏదో ఏజ్ పరంగా ఏదో 1-2 హెల్త్ ఇష్యూస్ ఏదో వచ్చింది కదా, పెద్ద మేజర్ కూడా కాదు అది, మర్చిపోతూ ఉంటారు అలాంటి తప్ప. షీ లుక్స్ సో బ్యూటిఫుల్. సో కొంతమందికి అలా అది కలిసి వస్తుంది, అట్లా జీన్స్ అది ఉండేదే అంతే తప్ప కొత్తగా దీనికోసం చేసేదేం లేదు. నార్మల్గా మీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా పెద్ద అంటే స్ట్రిక్ట్గా అదే మన స్ట్రిక్ట్ హ్యాబిట్స్ అన్నవి మీకు ఉన్నట్టుగా నాకు తెలిసినంత వరకు. అంటే నేను యూ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్? యాజ్ యూ నో, మై మామ్ సైడ్ ఐ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ, మై డాడ్ ఇస్ అ డిఫరెంట్ కమ్యూనిటీ. సో మా నాన్నగారు అన్నప్పుడు పక్కా నాన్ వెజిటేరియన్. అసలు మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండాలి, అది మస్ట్, అది కంపల్సరీ. బట్ ఆ వెజిటేరియన్ వచ్చినప్పుడు అంత ప్యూర్గా, అంత పక్కాగా మా మదర్ సైడ్లో ఉన్నట్టే ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్. ఓకే. సో అందుకని 2 బ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి నేను వచ్చి బేసిక్లీ మాకు ఆ రోజుల్లో పెద్ద ఎక్సర్సైజ్ ఇవంతా ఉండేది కాదు కదా, చాలా తక్కువ మంది మెయింటైన్ అంటే మేము సావ్ అయిపోతే కష్టం. చాలా సినిమాల్లో నా బేసిక్లీ నేను అంత సన్నగా ఉండే, నేను కొంచెం బొద్దుగా అంటారు కదా, అలా ఉంటాను, నేను హెల్దీగా కనిపిస్తాను. అయితే బట్ ఆ రోజుల్లో మేము డైట్ తప్ప ఇంకేమి పెద్దగా, సో ఆ డైట్ రిస్ట్రిక్షన్ బాగా ఉండేది. అందువల్ల దాన్ని అలా అలవాటు అయిపోయి ఇప్పుడు సడన్గా తినాలంటే కూడా కుదరదు. బట్ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎక్కడన్నా కొంచెం లిమిట్స్ దాటుతున్నది అనగానే వెంటనే నేను దాన్ని డిసిప్లైన్గా ఉంటాను కొంతవరకు. బట్ ఇన్ జనరల్గా మీరు యూ లవ్ అన్ని రకాల ఫుడ్స్ మీరు తినడం అన్నదాన్ని ఎక్కువ, అంటే బయట తినడం కొంచెం తక్కువ, బట్ ఐ లవ్ అంత జంక్ ఫుడ్ అంతా కూడా తింటాను. నాకేంటంటే ఎక్కడ పిజ్జా అంటే అఫ్ కోర్స్ నాకు కొన్ని అలర్జీస్ ఉన్నాయి కాబట్టి, ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ కేర్ఫుల్. బట్ యూ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హోమ్ ఫుడ్, ఎందుకంటే మీరు షూటింగ్లో ఉన్నప్పుడు కూడా మీకు బిగినింగ్లో అంత హోమ్ ఫుడ్, డైట్ ఫుడ్ అనేసరికి హోమ్ ఫుడ్డే రావాలి. ఎగ్జాక్ట్లీ. బయట మనం ఆర్డర్ చేయలేం డైట్ ఫుడ్, అది ఆ రోజుల్లో అసలు కాదు. ఇప్పుడంటే సాలడ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అవన్నీ లేవు. సో అందుకని లేకపోతే కంపెనీ ఫుడ్ అంతే, ఒక రోజు ఎక్కువ తింటే 2 రోజులు తినము, అలా ఉంటుంది. అంటే మామూలుగా మీరు మీ రన్ ఆఫ్ ది కెరీర్లో కూడా మీరు బాగా బల్జ్ అయిపోయినట్టు కానీ లేకపోతే ఓవర్ వెయిట్ అయిపోయిన సందర్భాలు ఎప్పుడు ఉంది? అంటే ఇంకా స్క్రీన్ మన బయట కనిపించే దానికంటే స్క్రీన్ మీద ఇంకా ఎక్కువ కనిపిస్తారు. సో మనం లావుగా ఉంటే స్క్రీన్ మీద చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తాం. ఉండింది ఒక 2-3 పిక్చర్లు ఉన్నాయి. ఒక సినిమా నాగేశ్వరరావుతో చేసింది, నాగేశ్వరరావు గారు పిల్ల జమీందార్, రేపుల రాముణ్ణి అని ఒక పాట ఉంది, పిల్ల జమీందార్. ఆ పాటలో మాత్రం మీరు చాలా హెవీగా కనిపిస్తారు సాంగ్ లో. పిల్ల జమీందార్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను సుమన్ గారును కృష్ణరాజు గారు చేసావు. ఓకే. బావమరిది దాంట్లో కూడా చాలా లావుగా ఉంటాను. అవును. బట్ ఈ జర్నీలో మీరు కనుక
ఈ 50 ఏళ్ళు 12 కాపురం నుంచి ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న సినిమా వరకు ఈ కెరీర్ని మీరు చూసుకున్నప్పుడు అండి మీకు ఎక్కువ లక్ ఫేవర్ చేసిందా, లేకపోతే మిమ్మల్ని మీ మెరిటే మిమ్మల్ని నడిపించింది అనుకుంటున్నారా మీరు? ఐ థింక్ డెఫినెట్గా దాన్ని లక్ అనొచ్చు, డెస్టినీ అనొచ్చు. అది మెరిట్ అన్నది ఇది రెండు కలిసి వస్తేనే జరుగుతుంది. ఎందుకంటే మనకంటే గొప్పగా నటించే నటులు ఎంతోమంది ఉన్నారు కదా. అవును. ఈవెన్ వెదర్ ఇట్స్ హీరో ఆర్ హీరోయిన్, క్రికెటర్, చాలామంది సచిన్ టెండూల్కర్ కంటే బాగా యాక్ట్ చేసే బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళకి అవకాశం రాలేదు, షైన్ అవ్వలేదు, కరెక్ట్ టైంలో కరెక్ట్, రైట్ టైంలో రైట్, సో జరగలేదు. సో అలాంటివి కొన్ని ఉండొచ్చు అంతే తప్ప సినిమా వరకు అయితే 100% అదృష్టం లేకపోతే మనం సక్సీడ్ అవ్వలేం. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఈ కొన్ని ఆపర్చునిటీస్ రావడం ద్వారా మీకు లక్ ఫేవర్ చేసి మీ మెరిట్ కూడా పండి అందులో మీ కెరీర్ అలాగ బిల్డ్ అవుతూ వచ్చిందండి. బట్ మీరు సీరియస్ ల్యాప్సెస్ నా కెరీర్లో ఇనీషియల్ డేస్లో స్ట్రగుల్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి మీకు నార్మల్గా? స్ట్రగుల్ అంటే నేను చెప్పే మా ఆంటీ తెలిసిందే కదా, ఆల్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పింది. మా ఆంటీ ఇంట్రొడ్యూస్ చేశారు, అది నేను అంటే ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత నేను 10 మందిని వెళ్ళి కలిసి నాకు అవకాశం ఇవ్వండి అనేది లేదు, అంత వెళ్ళే. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీకి పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఇద్దరిని కలవాలి, వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళకి చెప్పాలి. అది ఒకటి రామనాయుడు గారు, అండ్ దెన్ డివిఎస్ రాజు గారు. అప్పుడు ఆయన సినిమాలు ఎక్కువ ఉండేది. నాకు గుర్తుండి వాళ్ళిద్దరే. అఫ్కోర్స్ కే బాలచంద్ర గారు అందరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళి కలవడం జరిగింది, అంతే. దాని తర్వాత ఒక్కసారి ఎంజి రామచంద్రన్ గారు, ఎంజిఆర్ గారు, అవర్ ఆనరబుల్ గ్రేట్ యాక్టర్, మక్కల్ తిలకం అండ్ భారతరత్న శ్రీ, ఆయన కూడా పిలిపించారు. బట్ అది మా నాన్నగారు వద్దనుకున్నారు అప్పుడు. అంటే జనరల్గా ఏమవుతుందంటే అవకాశం రావడమే గ్రేట్ గా అనుకున్న రోజులు కదా అవి. అంటే అప్పటికే ఆయన మానేసి చీఫ్ మినిస్టర్గా అయిపోదాం, ఇంకొక లాస్ట్ ఫేజ్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. అయితే ఏమైందంటే నేను అప్పుడే బాలచంద్ర గారి సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, వరుసగా 3-4 పిక్చర్లు చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే మన అగ్రిమెంట్స్ సంతకం పెట్టడం మా నాన్నగారికి ఇష్టం లేదు. ఒక 3 సంవత్సరాలు బయట ఎక్కడ చేయకూడదు ఉంటుంది కదా, అగ్రిమెంట్ ఉంటుంది. అలాంటివి అన్నీ మేము అందుకని జరగలేదు అది. సో వీళ్ళు తప్ప ఇంకా పర్సనల్గా వెళ్ళి ఎవరిని మేము అంటే ఆ స్ట్రగుల్ లేదు, ఆపర్చునిటీస్ కోసం లేదు. ఓకే. మీకు ఇనిషియల్ డేస్లో బాగా మంచి బ్రేక్ ఇచ్చి జయసుధ అనే ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉంది, ఎవరి ఆఫీస్కి వెళ్లకుండా అవకాశాలు వచ్చే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది అంటే ఏ సినిమా చెప్తారండి మీరు? అంటే ఒకటి బాలచంద్ర గారి స్కూల్ అయితే ఒకటి ఉంది, దాంట్లో మేము అందరం ఉన్నాం. ఈ సినిమా నుంచి ఆ సినిమాలో ఆర్టిస్ట్ నేను, కంపెనీ ఆర్టిస్ట్ అంటారు కదా, కంపెనీ ఆర్టిస్ట్ నేను, కమల్ హాసన్ గారు, మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఆల్మోస్ట్ అన్ని నానమల్ని సొల్లొత్తాన్ని నిక్రేన్ అరంగేట్రం మీరే చేశారట? అవர்கள் తమిళ్, తెలుగు నేను చేస్తాను. ఇది కథ కాదు ఇట్లా చాలా సినిమాల్లో మేము ఉన్నాం, మేము చేసాం.